హలో, నేనే శంకరాన్ని మాట్లాడుతున్నా. ఎవరు మీరు? నేనండి కులానందం బియ్యే కరస్పాండెన్స్. ఏంటంటే మంచి బ్యాగ్ తీసుకున్నాను. బ్యాడ్ న్యూస్ అంటే? అదేనండి పాపం మీ ఆవిడ. నేనే వదిలేశాను, నీకేంటి అబ్జెక్షన్? ఊరుకుందరు, మీకు అంత సీన్ లేదంటగా. ఎక్కడ పడితే అక్కడ దీని గురించి పెద్ద డిస్కషన్. వారిని ఎవరై? హలో, నేనే సార్, కులానందం కట్ అయింది. ఐసి మళ్ళీ కట్ అవుతుంది చూడు. అలా అయ్యి బాబోయ్, మీరన్నట్టే భలే కట్ అయింది సార్. యాదవ్ ఫోన్. ఇప్పుడు ఎక్కడున్నావు? వల్ల కట్లారా? కరెక్టే, భలే చెప్పారు. మీ పొజిషన్ లో ఎవరున్నా అక్కడ ఉన్నట్టే మరి. థ్యాంక్స్. మీరు డయల్ చేసిన నంబర్ మరి ఒకసారి సరి చూసుకోండి. ప్లీజ్ చెక్ ద నంబర్ యూ హ్యావ్ డయల్. హార్ని హలో, మళ్ళీ నేనే సార్. ల్యాండ్ లైన్ ఎంగేజ్ లో ఉంటాను. నమస్తే టాటా సిల్లర్. The customer you have dialed either turned off or out of calling area. Thank you. ఆట కావాలా పాట కావాలా? ఒరే అల్లుడు, ఫోన్ రా. ఎత్తు. ఓకే. ఆట కావాలా పాట కావాలా? హలో, ఏది ఏమైనా మీ ఆవిడ ఇలా మీకు హ్యాండ్ ఇవ్వటం వెరీ బ్యాడ్ సార్. మా ఆవిడ లేకపోతే మా ఆవిడ. అల్లుడు, కొంప ములిగింది. నేను వదిలేసిన మీ అత్తయ్య కూడా ఎవడో సెటప్ చేసుకుందంట. ఈ ఫోన్ నాకు. ఓహో, రాంగ్ నంబర్. లైన్లన్నీ బిజీగా ఉన్నాయి. ప్లీజ్ డైల్ ఆఫ్టర్ సమ్ టైమ్. దట్ మీన్స్ 1 year. మళ్ళీ చేస్తాడే వీడు. పొద్దు నుంచి ఇదే మెంటల్ టెన్షన్ మా చంపేస్తున్నాడు. కళ్ళు దాగిన కోతులను గెంతినప్పుడు అనుకున్నాను ఇదా గులానందం గారి దెబ్బే అని. అయినా పర్సనల్ ప్రాబ్లమ్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవడం మంచిది కాదు. నీ బాధల్లో పడు. సార్, ఇక్కడ కూడా వచ్చేసావా? సార్, ఫోన్లన్నీ బిజీగా ఉన్నాయని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాను. చెప్పండి సార్, అసలు మీ ఆవిడ ఎందుకు ఇలా చేసింది చెప్పండి. అదే నా పిల్లం కూడా ఇలాగే ఎవరితో లేచిపోయింది. అందుకే కూడా అల్లుడు, ఈమెయిల్లో కూడా నీకు సానుభూతి సంకేతాలు వచ్చేస్తున్నాయి. అంటే వరల్డ్ వైల్డ్ పబ్లిసిటీ స్టార్టింగ్ అయిపోయింది అనమాట. అయ్యో బాబోయ్, కంగ్రాచులేషన్స్ అండి బాబు. ఒరే గులానందం, నీకు దండం పెడతారా? నా కష్టం ఏదో నేను పడతాను రా. నన్ను వదిలేరా, నీకు దండం పెడతాను. కూర్చో బాబు, కూర్చో. పలహారాలు అవి ఏమీ వద్దు, ముందు పిల్లని తీసుకురండి అన్నయ్య గారు. అదిగో మాటల్లోనే పలహారాలు వచ్చేసాయి. మీరు ఇది కాస్త రుచి చూసారు, మా అమ్మ ఇచ్చేస్తుంది. పలహారాలు అవి నాకు కంటపడడానికి వీల్లేదు. అవి మూల పెట్టేసేయండి. ఇక్కడ పెట్టవే. కాస్త తీసుకోండి అల్లుడు గారు. వద్దులండి, నన్ను టెంప్ట్ చేయకండి. అదిగో అమ్మ ఇచ్చింది బాబు. పలహారాల సైడ్ కాకుండా ఇంకో సైడ్ కూర్చోబెట్టండి. అలా కూర్చోబెట్టవే. కూర్చోమ్మా. మీ పేరేమిటి? మండోదరి. ఓ ఐ సీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మీ అభిరుచులు ఏమిటి? నా అభిరుచి నానబెట్టిన వడపప్పులో ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు వేసుకుని నిమ్మరసం పిండి లాగించేయటం. అమ్మా, అభిరుచి అంటే మింగే రుచి అని కాదు, అది వేరు. ఏమిటి? మీకు వడపప్పు అంటే ఇష్టమా? నాకు అదంటే ప్రాణం. అసలు మీరు ఎప్పుడైనా ఆవకాయలో కంది పడేసుకు తినారా? బోల్డు సార్లు తిన్నా. మాగాయిలో మీగడ పెరుగు వేసుకుని తింటే ఆహా నా రాజా. అన్నయ్య గారు, అమ్మాయికి తిండి అవి ఎక్కువ అనుకుంటాను. ఉన్నమాట చెప్పకే, దానికి అదొక్కటే వీక్నెస్ అక్కయ్య గారు. అన్నయ్య గారు, మండోదరి అంటే కప్ప పొట్ట కలది అని కదూ అర్థం? మరేనమ్మా, మీ అబ్బాయికి కుక్క చూపు ఉందని విన్నాను. మరే, కుక్క చూపుకి కప్ప పొట్టకి మా బాగా సరిపోయింది. ఏ ముహూర్తాలు పెట్టించేద్దావా? శుభం. నమస్కారం సార్. ఎవరది? అబ్బా, రాబాబు, వెల్కమ్. ఎప్పుడు రావడం? పెళ్లి బాగా జరిగిందా?
బ్రహ్మాండంగా జరిగింది సార్. సూపర్. ఒక్క మీరు రాలేదన్న బాధ తప్ప అన్ని ప్లాన్ ప్రకారం జరిగాయి సార్. ఇంకా నిలబడి ఉన్నావయ్యా, బీ సీటెడ్, కూర్చో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక దీంతో పని లేదనుకుంటాను, పక్కన పెట్టేయండి. అలాగే. అవును, మీ మామగారు ఏం చేస్తుంటారు? ఈ పాటికి భోంచేసి నిద్రపోతుంటారు. భలే జోకేసావయ్యా. చూసావా, పెళ్ళయ్యాక నీళ్ళు హాస్యరసం పెరిగిపోయింది. అంతకుముందు జోకని చెప్పే తెలిసేది కాదు. అవును, ఇలారా, పెళ్లిలో తలంబరాలట్లో మీ ఆవిడ గెలిచిందా, నువ్వు గెలిచావా? ఇద్దరం గెలిచాం సార్. వెరీ గుడ్. అంటే ఇక నుంచి గెలుపు వాటి ఇద్దరిది అనమాట. కరెక్ట్. అంతేకాదు సార్, మీ గురించి, ఆ. మీ గొప్పతనం గురించి, ఆ. మీ పాలసీల గురించి ఆ. మొదటి రోజు రాత్రి ఆ. తెల్లవారులు మా ఆవిడతో చెబుతూనే ఉన్నాను సార్. చాలా థ్యాంక్స్ అయ్యా. అంటే అది కూడా అయిపోయిందా? ఏది కూడా సార్? అదేనయ్యా శోభనం. భలేవరే సార్. ఆ. ఆ శోభనం రాత్రి నాకు పెట్టిన స్వీట్సే మీకోసం తీసుకొచ్చాను సార్. చిలకలు. అంతేకాదు సార్, లడ్డూలు కూడా. లడ్డు. ఆ. ఇదేమిటయ్యా ఇంత సైజు ఉంది? అంటే చిన్న విషయం సార్. ఏమిటి? ముహూర్తం దొరక్క ఆ. మధ్యాహ్నం 3 గంటలకే మమ్మల్ని గదిలోకి తోసి తలుపేస్తారు సార్. ఓహో. తెల్లవారుజాము 3 దాకా సరిపోవాలంటే ఆ. సైజ్ సరిపోదు కదా అని సైజ్ పెంచారు. ఓహో, అదే. ఆ. బాగుందయ్యా. అవును, ఆ రాత్రి గదిలో మీ ఆవిడ కొంగురు ఏం కట్టావు? నేనైతే బంగారం కట్టాను. నేనైతే బంగారం లాంటి మా బాస్ని కట్టాను సార్. అంటే మీ ఫోటోని కట్టాను సార్. అబ్బా, ఒళ్ళంతా ఒకటే నొప్పులు సార్. అవును, ఉండవు మరి 3 రాత్రులు. ఆ. ఒకటి పిచ్చోళ్ళ ఉన్నావే, వెళ్ళి టెస్ట్ తీసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మజ్జిగ తాగుతున్నారా? అరే, ఒక కాకి కరెంటు షాక్ కొట్టి చచ్చిపోతే వందలాది కాకులు కలిసి వచ్చి కావు 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 అని ఏడుస్తాయిరా. అలాంటిది ఒక సీనియర్ తాగుపోతే నేను మందు తాగలేదని తెలిసి కూడా మీరు మందు కోసం ఎగబట్టడానికి మనసులో వచ్చిందిరా. అసలు మనకి సరైన లీడర్ లేడు గనకే మన తాగుబోతుల్లో యూనిటీ దెబ్బతింటుంది. బయట యూనియన్ మీటింగ్ జరుగుతుంది. డిస్టర్బ్ చేయబాక. ఈయన ఎక్కడ దొరికాడండి బాబు? సైలెన్స్ గా ఉండవు. కాబట్టి కామ్రేడ్స్, ఈ రోజు నుంచి నేనే మీకు యూనియన్ లీడర్ని. మందు వీర లేబరా, లేచి మందు తాగరా, కొట్టేసరా మందు కోసం తిరుగుబాటు చెయ్యరా. ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను గురు. కొట్ట కొట్టేయాల్సిందే గురుగురు. షట్టర్ తెరుగురు. మరి ఇదే టానిక్ వీక్నెస్ అంటే. ఎందుకు కాదు, మళ్ళీ యూనిటీ లేకుండా పోతుంది. ఎవరా నా పర్మిషన్ లేకుండా షట్టర్ తెచ్చింది? హలో చిన్ని గారా, నమస్కారం అండి. ఎప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారు? ఏరా, నేను తాగుబోతునని చెప్పి నువ్వు నా పెళ్ళాం కలిసి కేబుల్ టీవీ కలెక్షన్ డబ్బులన్నీ వసూలు చేసేసుకుంటున్నారు. నా ఖర్చులకు మాత్రం ముష్టి 3 ఇళ్ళు నా మొఖాన్ని బారేస్తున్నారు. ఇప్పుడు అవి కూడా మీరు లాగేసుకుంటే నా పొజిషన్ ఏంటి? రే, నేను మనిషినేరా, నాలోనూ మందు మానవత్వాలు ఉన్నాయి. ఏంటి, నువ్వు కూడా మా యూనియన్ లో చేరిపోయావా? ఇక మందు రేట్లు పెరగమంటే పెరగవా? బాబు, మందు తాగడం మొదలట్టంగా సరిపోదు, ముందు మూత తీసే టెక్నిక్ నేర్చుకోవాలి. అది నీకే తాగు. నాకా? ఎక్స్క్యూజ్ మీ, మందు అయినది మాత్రంతో మ్యాటర్ మర్చిపోతాను అనుకున్నామా? నా కేబుల్ డబ్బులు బాబు. ఇట్రా. కామ్రేడ్స్, బోన్ అయిపోయింది, ఇక మీరు కుమ్మేండి. నా డబ్బులేరా? వీడికి ఇక్కడేం పని? ఈ టీవీ తీసుకొని తొందరగా బయట తగలడు మనం. ఏమిటారు మేరుగుడ్లు వేసుకొని చూస్తున్నావు? నిజం చెప్తే మీరు అపార్థం చేసుకుంటారేమోనండి. ఏంటి? నా మనసులో ఉన్న మాట కర్మ. నిజం చెప్పకపోతే తప్పదు మరి. అది మీ నడుం మీద ఉన్న మడత చూస్తుంటే ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారు, వయసులో ఉండగా ఇంకెంత పిట్టపిట్టలాడిపోయావారా అనిపించిందండి. అమ్మో అమ్మో అమ్మో, నువ్వు చచ్చిపోను. ఎంత మాట అన్నావురా బోడి దగ్గర? చెప్పరా, చెప్పు. ఇంకా నా గురించి ఏమేమనుకుంటున్నావా చెప్పరా, చెప్పు. తనకి నాకు పెళ్ళైన తర్వాత మీరు ఏ గుండెపోటో వచ్చి చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాను. అంతే కదండి, ఇంకోటి కూడా అనుకుంటున్నాను. మీ ఆయన యాక్సిడెంట్ లో చచ్చిపోలేదు, మీరే బాగా మందు కొట్టేసి అదే మందు పెట్టేసి చంపేసి ఉంటారు అనుకుంటున్నాను.